వెల్కమ్ టు సినీ ప్రపంచం. మా స్వయంభూ మనం పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ సినిమా వస్తుందంటే అభిమానులకు కంటి మీద కునికే ఉండదు. ప్రస్తుతం మన డార్లింగ్ చేతి నిండా సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో మోస్ట్ వెయిటెడ్ సినిమా రాజాసాబ్. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే విపరీతమైన హైప్ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, ట్రైలర్ విడుదల కాగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు మేకర్స్. ఈ పాటకు తమన్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారని, పాట లేటుగా వచ్చినా డార్లింగ్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసేలా ఉందని టాక్ నడుస్తుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ ను ఇలా ఫుల్ సాంగ్ లో చూడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తాజాగా రిలీజ్ అయిన కొత్త సినిమాల్లో కల్లా ఒక్క రాజు వెడ్స్ రాంబాయి సినిమాకే థియేటర్లు నిండుతున్నాయి. మిగిలిన కొత్త సినిమాలన్నీ అంతంత మాత్రం టాక్ తో ప్రేక్షకులను నిరాశపరిచాయి. కొద్దో గొప్పో పర్వాలేదనిపించుకున్న పంచ్ మినార్ సినిమా సరైన ప్రమోషన్లు లేక ఆడియన్స్ కి చేరువ కాలేకపోయింది. దీంతో హెవీ ఎమోషన్స్ ఉన్న కథ అయినా సరే రాజు వెడ్స్ రాంబాయికి ప్రేక్షకులు ఓటేస్తున్నారు. అయితే దీని దూకుడు నైజాంలో ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నెగటివిటీ సమస్య మరొకటో కానీ ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీల వేగం లేదు. 2 రోజులకు సుమారు 4 కోట్ల దాకా రాజు వెడ్స్ రాంబాయి వసూలు చేసినట్టు ట్రేడ్ టాక్. గత 24 గంటల్లో బుక్ మై షోలో 69,000కు పైగా టికెట్లు అమ్ముడుపోవడం చిన్న విషయం కాదు. మామూలుగా టైర్ 2 హీరోలకే ఇలాంటి నెంబర్ కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఆడియన్స్ రాజుగాని ప్రేమ కథకు బాగా కనెక్ట్ అవుతారు. ఎక్కువ రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తోంది. కరీంనగర్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో మాస్ ఆదరణ బాగా ఉందని తెలుస్తోంది. ఏపీ సైడ్ రేపటి నుంచి బాగా డ్రాప్ అవుతుందనే అంచనాలున్న నేపథ్యంలో దాన్నేమైనా బ్రేక్ చేస్తుందేమో చూడాలి. మరి ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమా అంటూ తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు అన్ని భాషల్లో ఒకే టైటిల్ తో రిలీజ్ చేసేస్తున్నారు. హిందీలో సినిమా చేస్తే తెలుగులో, తమిళ్లో కూడా అదే హిందీ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఎక్కువగా తమిళ్ సినిమాలకు ఇలా జరుగుతూ ఉంటుంది. దీనివలన ఆ టైటిల్ సరిగ్గా అర్థం కాక వేరే భాష ఆడియన్స్ సినిమాకు వెళ్లడం మానేస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ ఆ తప్పు చేయడం లేదు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన బాలీవుడ్ లో నటించిన చిత్రం తేరే ఇష్క్ మే. ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధనుష్ సరసన కృతి సనన్ నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా హిందీలోనే కాకుండా అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. దీంతో మిగతా భాషల్లో ఆ సినిమా కథకు తగ్గట్టు టైటిల్ ను పెట్టారు. తేరే ఇష్క్ మే సినిమా తెలుగులో అమర కావ్యం అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ఈ టైటిల్ తెలుగు వారికి ఎమోషనల్ అని చెప్పొచ్చు. ప్రేక్షకులు ఈజీగా ఈ సినిమాను ఓన్ చేసుకోవడానికి ఈ టైటిల్ ఒక్కటే చాలు. నవంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి అమరకావ్యం తెలుగు వారిని ఎలా మెప్పిస్తుందో చూడాలి. నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం స్వయంభూ. సుమారు 2 ఏళ్లుగా చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమా ఇప్పుడు పూర్తయింది. ఈ విషయాన్ని చెబుతూ రైజ్ ఆఫ్ స్వయంభూ పేరుతో ఓ వీడియో విడుదల చేసి సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మూవీ మేకర్స్. మహాశివరాత్రి సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఈ వీడియోలో పేర్కొన్నారు. హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ కథానాయకులు. ఒక సినిమా 2 ఏళ్ల కష్టం, 10ల సంఖ్యలో సెట్లు, అదొక సామ్రాజ్యం, వేల కొద్దీ సవాళ్లు, అదొక యుద్ధం, లక్షల మంది ప్రేక్షకులు, మాకున్న ఒకే ఒక లక్ష్యం కోట్ల పెట్టుబడి, మా నిర్మాతలు భువన్ శ్రీకర్ల నమ్మకం. ఇదే స్వయంభూ. మన దేశ చరిత్రకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అవి ఒట్టి రాజుల కథలో, యుద్ధ కథలో కాదు. అవి మన సంస్కృతికి పునాదులు. ఆ చరిత్రలో చెప్పని ఓ గొప్ప వీరుడి కథే స్వయంభూ అంటూ నిఖిల్ వాయిస్ తో సినిమా ప్రత్యేకతలు, టెక్నీషియన్స్ కృషి గురించి వీడియోలో వివరించారు. విజయ్
సేతుపతి ప్రధాన పాత్రలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పూరి సేతుపతి వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కొన్ని నెలల జర్నీ, భావోద్వేగ క్షణాలు, మరెన్నో ఆనందమైన అనుభవాలతో మా సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే వరుస అప్డేట్స్ రానున్నాయి. అందరూ వేచి ఉండండి అంటూ ఒక ఫన్నీ వీడియోని షేర్ చేశారు మూవీ మేకర్స్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.